Hello everyone, welcome to Kartikeya IAS Academy. Let's see the newspaper analysis. I have taken the topics from the Hindu newspaper. These are the topics we are going to discuss now. First one is here. Supreme Court is shocked because it has scrapped the 66A, Section 66A of the IT Act. Still it is being used. It means still cases are booked under this section. Though it is scrapped 6 years ago, still it is in use. So the Supreme Court is shocked and it feels it is terrible that still it is in news. We'll see here what is the section is related to. Okay. Next topic is tribal rights activist father Stan Swami dies in Mumbai hospital. Okay. Here ఫాదర్ స్టాన్ ఎవరితను ఎవరైతే బాగా డౌన్ ట్రోడన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్ పీపుల్ కానివ్వండి లేకపోతే వాయిస్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా ఈయన ఫైట్ చేశారనమాట. అంటే వాళ్ళకి సపోర్ట్ గా ఎప్పుడు ఉండేవారు ఎవరైనా సరే. అంటే వాళ్ళకి లా గురించి తెలియదు లేకపోతే వాళ్ళ రైట్స్ గురించి తెలియదు అంటే అలాగ ఎవరైతే అలాంటి పీపుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎప్పుడు ఈయన సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అయితే ఆయన చనిపోయారు బికాస్ ఆఫ్ కార్డియక్ అరెస్ట్. సో విల్ సీ హియర్ వాట్ వై హీఈస్ అరెస్టెడ్, ఎందుకు ఈయన అసలు అరెస్ట్ చేశారు, ఈయన జైల్లో ఉండేవారు ఇన్ని రోజులు. ఓకే, ఎందుకని చెప్పి అసలు అరెస్ట్ చేశారు, ఆయన చేసిన పని ఏంటి, అసలు ఈ కేసు ఏం కేసు అన్నదంతా మొత్తం మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, సిటీస్ అలాంగ్ రివర్స్ అర్జ్ టు ఇంక్లూడ్ కన్జర్వేషన్ ప్లాన్. దిస్ ఇస్ రిగార్డింగ్ ద సిటీస్ విచ్ ఆర్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గంగా. సో విల్ సీ హియర్ వాట్ ఆర్ ద థింగ్స్ ఇఫ్ ద సిటీస్ వర్ ఆస్క్డ్ టు ఇంక్లూడ్ ఇన్ దేర్ మాస్టర్ ప్లాన్. వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉంటుందో డెవలప్ చేయడానికి సిటీస్ కి దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, ఏమేమి కంపల్సరీ అని చెప్పారు అన్నది మనం చూద్దాం. నెక్స్ట్, సర్వే ఆఫ్ క్లాస్ 3 స్టూడెంట్స్. దిస్ ఇస్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద టాపిక్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ యెస్టర్డే. నేను ఏదైతే మనం చూసాం కదా, ఫౌండేషన్ ఏది న్యూమరసీ కానివ్వండి లిటరసీ కానివ్వండి వీటికి బేసిక్ ఏవైతే పిల్లలకి నాలెడ్జ్ ఉండాలో దానికి సంబంధించి. అయితే ఇప్పుడు క్లాస్ 3 గ్రేడ్ 3 స్టూడెంట్స్ కి వాళ్ళు ఏమేమి ఇన్పుట్స్ ఇస్తున్నారు, ఏ లిమిట్ వాళ్ళు మినిమం అదే స్టాండర్డ్స్ అన్న వాళ్ళకి ఉండాలి, ఏ గోల్స్ సెట్ చేశారు, ఎప్పటికల్లా రీచ్ అవ్వాలి అవన్నీ మనం డిస్కస్ చేసాం కదా. సో ఇవాళ ఏమేమి చెప్పారు వీళ్ళ గురించి అన్నది మనం చూద్దాం. అంటే వాట్ ఆర్ ద థింగ్స్ అట్లీస్ట్ దే హ్యావ్ టు మీట్ బై ద ఎండ్ ఆఫ్ దర్ క్లాస్ 3 అన్నది చూద్దాం ఈరోజు మనం. ఓకే, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్స్, Kartika IAS Institute is providing courses for UPSC exams and Group 1 and Group 2 of AP services also. So here for the UPSC exams, they are providing two types of classes. One is recorded and the other one is live plus recorded. So recorded లో మనకి రికార్డ్ చేసిన క్లాసెస్ ఇస్తారు, అన్ని సబ్జెక్ట్ వైజ్ గా లేకపోతే మీరు ప్రిఫరెన్స్ గా ఏదైతే మీకు ఆప్షనల్ కావాలి దానికి సంబంధించినవన్నీ కూడా మీకు క్లాసెస్ రికార్డెడ్ గా ఇస్తారు. అలా కాదు మనకి లైవ్ అండ్ రికార్డెడ్ రెండు కావాలి అనుకుంటే రెండు కూడా ప్రొవైడ్ చేస్తారు. వాటికి సంబంధించిన ఫీజు అనేది ఇక్కడ ఉంది. July 15 లోపల. ఓకే, if you enroll for any of the course before July 15, then they are giving you certain discount. July 15 తర్వాత మనకి మళ్ళీ ఫీజు అనేది మారుతుంది. సో ఎవరైనా డిస్కౌంట్ కావాలి అనుకుంటే ముందరగా జాయిన్ అవ్వండి. మనకి ఎలానో నోటిఫికేషన్స్ అన్ని వస్తున్నాయి గ్రూప్స్ కి కూడా, కాబట్టి మీకు ఇప్పుడే జాయిన్ అయితే యూ విల్ బి హ్యావింగ్ సమ్ బెనిఫిట్. ఓకే, నౌ here I have mentioned the contact details. Now if you see about the group 1 exam, in the same way they are providing recorded classes and live plus recorded classes, and these are the fee structures. July 15th ముందు అయితే ఇది ఫీజు మనకి, తర్వాత అయితే ఈ ఫీజు పడుతుంది. సో నియర్లీ యూ ఆర్ గెటింగ్ డిస్కౌంట్ ఆఫ్ 5,000, so you can enroll now. For group 2 exams also they are providing both recorded and live plus recorded classes. And ఇక్కడ చూసుకుంటే మీకు ఫీజు అనేది చాలా తక్కువగా ఉంది గ్రూప్ 2 కి కంపేర్ టు ద అదర్ ఇన్స్టిట్యూట్స్. ఫీజు అనేది చాలా రీజనబుల్ గా అండ్ తక్కువగా ఉంది. ఇట్స్ జస్ట్ 5,000 ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ July 15th. ఓకే, now let's start with the first topic. The first topic is here. The Supreme Court feels shocked that though it scrapped the section 66A of the IT Act, still it is in news. ఎప్పుడు ఇది స్క్రాప్ చేశారు అంటే ఎప్పుడు కొట్టేశారు అని అంటే ఇప్పుడు సెక్షన్ అనేది లేదు. 6 years ఎగో వాళ్ళు దీన్ని తీసేశారు, డిలీట్ చేసేసారు. లేదు అయినా సరే ఇంకా దీన్ని యూజ్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ మనం ఆర్టికల్లో మనకి ఏమి ఇచ్చారు అన్నది చూద్దాం, దాని తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అన్నది మనం చూద్దాం. ఓకే, సో ఎందుకని అసలు స్ట్రైక్ చేశారు, వై ఇట్ వాస్ స్ట్రక్ 6 years ago? Because the court said that it is unconstitutional. You can make any law, but it shouldn't be against the constitutional provisions. Okay, so this law, this act, okay, law కానీ యాక్ట్ ఏదైతే తీసుకుని వస్తారో ఏది కూడా మనకి కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా ఉండకూడదు. కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఏవైతే ఉంటాయో వాటికి అగేన్స్ట్ ఏది ఉండకూడదు. సో బట్ దిస్ యాక్ట్, దిస్ 66A of the IT Act, it is considered to be unconstitutional. Why it is considered to be unconstitutional? Because it is considered as violation of free speech. Okay, we all know that the constitutional provisions ensure us that we have the freedom to speak. So
Let's see what are the articles which discuss about the freedom of speech. So మనకి కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఆర్టికల్స్ ప్రకారంగా మనకున్న ఆర్టికల్ ఏంటి? Article 19 clause 1 clause A. Here it gives us the provision of freedom of speech. But if there is ఎనీ రీజనబుల్ రెస్ట్రిక్షన్, మనకి అదే 19 clause 2లో ఏం చెప్తుంది, మళ్ళీ మనకి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ప్రతి చోట కూడా ఇది మనకి ఏదైతే మనం ఉందో ఈ ప్రతి చోట కూడా మనం ఈ రైట్ ని యూజ్ చేయగలము అని కాదు. కొన్ని చోట్ల మనకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, దే ఆర్ వీ కెనాట్ యూజ్. అది రీజనబుల్ రెస్ట్రిక్షన్ కింద వస్తుంది మనకి. ఓకే, సో నాకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను ఎక్కడైనా ఏమైనా మాట్లాడతాను, ఐ కెన్ స్పీక్ ఎనీథింగ్ ఎనీవేర్ అంటే ఇట్ వోంట్ వర్క్ బికాస్ దెర్ ఆర్ సమ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్. బట్ ఇఫ్ యూ సీ దిస్ కేస్, ఇఫ్ యూ సీ దిస్ Section 66A of IT, it is not protected under this reasonable restriction. It means it doesn't come under this reasonable restriction. When it doesn't come under the reasonable restriction, then you have no right to curtail this right. Okay, ఏదైతే మనకి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందో దాన్ని ఎవరు కూడా మన దగ్గర నుంచి తీసుకోలేరు, because it doesn't come under the reasonable restrictions. So you cannot do anything which is against this freedom of speech. Here if you see the section 66A of the IT Act, this is against the article 19 clause 1 clause A, which gives us the freedom of speech. So they said that it is unconstitutional. When something is unconstitutional, then it will be scrapped. So this act was struck. When was it struck? It was struck nearly 6 years ago. Okay, but what the court is saying now, that still it is in use. It means still cases are booked under this act. Okay, now we will see what is the penalty. Like someone is arrested under this section, what happens then? According to the section 66A of IT Act, what does it say? It says that 3 years of imprisonment, 3 years jail lo vestaru if anyone is booked under this section. So what is the section actually deal with? It is offensive comments. If someone do offensive comments online లో కానీ ఇక్కడ సోషల్ మీడియాలో ఎవరైనా కూడా అఫెన్సివ్ గా ఏమైనా కమెంట్స్ పెడితే, దెన్ ఇట్ ఈస్ పనిషబుల్. ఎంత పనిష్మెంట్ ఇస్తున్నారు? 3 years jail. ఓకే, అండర్ దిస్ సెక్షన్. బట్ when the section itself is not there, when it is struck, why the people still booking cases? ఇంకా కేసెస్ ఎన్నో ఎందుకు బుక్ చేస్తున్నారు? ఓకే, సో ఫస్ట్ మనకి ఎప్పుడు ఇది స్ట్రక్ చేశారు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ స్ట్రకింగ్ ఇట్, ఇన్ విచ్ కేస్ వీల్ డిస్కస్ దాట్ అండ్ వీల్ సీ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ స్ట్రకింగ్ ఇట్. ఓకే, if you see here in 2015 March, okay, in 2015 March, in the case of Shreya Singhal versus Union of India. ఓకే, ఎప్పుడైనా సరే కేసెస్ వస్తే ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో హియర్ ద కేస్ ఇస్ శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో హియర్ హూ గేవ్ ద జడ్జ్మెంట్ ఇన్ దిస్ కేస్? జస్టిస్ Rohinton F. Narima. Okay, now here the judge said that this section is unconstitutional. So they struck the, so what happened? This section was struck at that time, when in 2015 March. But what is happening now? Still the cases are being booked and still there are cases pending. Okay, cases are being booked under this act and there are still cases pending in the courts in 11 states. Okay, there are more than 700 cases still pending. Okay, still they are pending, more than 700 cases in 11 states. When there is no such clause or any section available, why people are still booking the cases? Okay, చూడండి అసలు ఏమైంది, శ్రేయా సింఘల్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కేసులోని 2015 మార్చిలోని ఏమని జడ్జ్మెంట్ ఇచ్చారు అంటే, ఇప్పుడు ఈ సెక్షన్ అన్నది ఇంకా తీసేయాలి, ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా ఉంది, కాన్స్టిట్యూషన్ విరుద్ధంగా ఉంది కాబట్టి ఇంకే సెక్షన్ తీసేయాలి అని చెప్పారు. ఓకే, అలా చెప్పిన తర్వాత ఏమైంది, అంతకంటే ముందు ఏవైతే కేసెస్ ఉండేవో అండ్ ఇప్పుడు ఏవైతే కేసెస్ ఉన్నాయో చూస్తే, ఇది స్ట్రక్ చేసిన తర్వాత కేసెస్ అన్నవి ఇంకా పెరిగాయి. అంటే ఏంటి, ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్ ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ స్ట్రక్. ఇంకా చూసుకుంటే మనం 11 స్టేట్స్ లోని మోర్ దాన్ 700 కేసెస్ అనేవి పెండింగ్ లో ఉన్నాయి. అంటే చాలా మందికి ఇప్పటికి దీంట్లోని కేసు బుక్ చేశారు, కేసెస్ ఇంకా
వాటి గురించి హియరింగ్ జరుగుతుంది, కొందరికి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా స్టిల్ దిస్ సెక్షన్ ఈస్ ఇన్ యూస్, దీన్ని స్ట్రక్ చేసినా కూడా ఇంకా యూస్ చేస్తూనే ఉన్నారు. అయితే వాట్ ఈస్ ద రీజన్? ఆ రీజన్ ఏంటి అంటే, ఇంకా యూస్ చేయడానికి రీజన్ ఏంటి? ఏదైతే ఇప్పుడు మనకి స్ట్రక్ చేశారు, ఇప్పుడు సెక్షన్ స్ట్రక్ చేశారు, అయితే ఏం చేయాలి, అక్కడ వెంటనే స్ట్రక్ చేశారు అని చెప్పి బ్రాకెట్స్ లో పెట్టాలి. లా బుక్ లో ఏమైంది, దాన్ని ఫుట్ నోట్ లో రాశారు. కింద ఏం రాశారు, ఈ పలానా సెక్షన్ ని తీసేశారు అని ఫుట్ నోట్ లో. వెన్ ద పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ద పర్సన్ ఈస్ బుకింగ్ ఏ కేస్, అప్పుడు పోలీస్ ఏం చూస్తారు, పైన సెక్షన్ లో ఏముంది అది మాత్రమే చూసుకుంటారు. కింద ఉన్న ఫుట్ నోట్ ని ఇగ్నోర్ చేయడం వల్ల ఏమవుతుంది, స్టిల్ ఇంకా సెక్షన్ మీద కేసులను బుక్ అవుతున్నాయి. సో ఏమని చెప్తున్నారంటే, ఈ సెక్షన్ పక్కన బ్రాకెట్ లోని ఈ సెక్షన్ తీసేశారు అని చెప్పి రాయాలి. బట్ ఏం చేశారు, ఫుట్ నోట్ లో రాశారు. కింద రాయడం వల్ల దాన్ని చూడడం లేదు. సో దానివల్ల ఇంకా కేసెస్ అన్నవి బుక్ అవుతూ ఉన్నాయి. ఓకే, సో the main reason why still cases are there, because as the section was struck, it was not mentioned beside that section. When they open a particular section to book a case under that, they are just following the section which is on the top, but they have mentioned it at the footnote. On the footnote of the page, they have mentioned that the so and so section has been deleted or has been struck, but no one is going to see the footnote. They are just seeing the section and they are booking the case there. Okay, now why it is in news, we'll see now. Like, who has appealed the government, appealed the court regarding this case? It was the PUCL. This is an NGO. The name is People's Union for Civil Liberties. It has pleaded that if you see the number of cases, okay, before 2015 when the section was struck, and now if you see, then there is increase in the number of cases. More cases are now. ఓకే, స్ట్రక్ చేయక ముందుతో పోల్చుకుంటే ఇప్పుడే నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు ఎన్జిఓ వాళ్ళు, పియూసిఎల్ వాళ్ళు. దిస్ ఇస్ అన్ ఎన్జిఓ, దే హ్యావ్ ప్లీడ్ ఫర్, హ్యావ్ ఎ లుక్ ఇన్ టు దిస్, వై ద పీపుల్ ఆర్ స్టిల్ బీయింగ్ బుక్డ్ అండర్ దిస్ సెక్షన్, ఎందుకని ఇంకా ఈ సెక్షన్ లో బుక్ చేస్తున్నారు అని చెప్పి పెట్టుకున్నారు. ప్లీ అనేది ఎవరు పెట్టుకున్నారు, మనకి పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వాళ్ళు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఒక 3 జడ్జ్ బెంచ్ ని పెట్టారు. ఓకే, 3 జడ్జ్ బెంచ్ లో మళ్ళీ హెడ్ ఎవరు, ద సేమ్ జడ్జ్ హూ హ్యాస్ గివెన్ ద జడ్జ్మెంట్ ఇన్ ద 2015. ఓకే, జస్టిస్ నరీమా. అండ్ హూ ఆర్ ద అదర్ జడ్జెస్, KM Joseph and BR Gawai. So these are the other judges. A 3-judge bench was set up to look into the issue. Okay, now the Justice Narima is shocked. The people are still using or still booked under this case because he's the person who struck it in the 2015, but still this is in working. This still the section 66A is considered and people are being booked under this. So they feel that it is very much terrible. Okay, ఏం చెప్తున్నారు, ఇది చాలా టెర్రిబుల్. ఇంకా స్ట్రక్ చేసిన 6 years అయిన తర్వాత కూడా ఇంకా పీపుల్ ని దాంట్లోని బుక్ చేస్తున్నారు అంటే అది టెర్రిబుల్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ దిస్. సో సెక్షన్ 66 ఆఫ్ ద ఐటీ యాక్ట్ ప్రకారంగా ఏంటి, ఎవరైనా సరే ఏమైనా కమెంట్ చేస్తే సోషల్ మీడియాలో అక్కడ ఏదైనా సరే అఫెన్సివ్ గా ఉంది అనుకున్నప్పుడు, అలాంటి కమెంట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి 3 years జైల్లో పెడతారు. బట్ యాజ్ ద సెక్షన్ ఇస్ నాట్ దేర్, యాజ్ ఇట్ వాజ్ struck, now no one can be arrested under the same reason. Okay, because it is considered to be unconstitutional as it is against the article 19 clause 1 clause A, which gives us the freedom of speech. So this is against to this, so they have struck it, but still it is used. So ఇప్పుడు ఎన్జిఓ వాళ్ళు ఏం ప్లీ పెట్టుకుంటున్నారు అంటే, ఏవైతే పెండింగ్ కేసెస్ ఉన్నాయో, వాట్ ఎవర్ ద పెండింగ్ కేసెస్ ఆర్ దేర్ ఇన్ ద హై కోర్ట్స్ or other courts, now it wants the government to look into this. It wants the courts to look into this about the pending cases. ఏవైతే ఇప్పుడు మరి వాళ్ళందరినీ బుక్ చేశారు అంటే అదంతా మరి లా ప్రకారంగా రాంగ్ అనే కదా, బికాస్ అటువంటి సెక్షనే లేదు, అటువంటి సెక్షన్ ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా త్వరగా చూడమని చెప్పి కేసెస్ కోసం చెప్తున్నారు. Now the next topic is about the tribal right activist. His name is Father Stan Swami. Okay, he died in the Mumbai hospital due to a cardiac arrest. Okay, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఓకే, సో అసలు ఫస్ట్ మనం ఈయన ఎవరు, ఈయన రోల్ ఏంటి చూసే బదులుగా ఫస్ట్ విల్ సీ వై హీ ఈస్ అరెస్టెడ్, వై హీ ఈస్ ఇన్ జైల్, హౌ హీ
like what is the reason for his death and all, we'll see here. Okay. He was arrested in the case, okay, as I have already mentioned you, like he's a tribal right activist. Okay. He was suspected to have connections with the Maoist. Okay. So he was, I'll explain you the background clearly, just I'm giving you a brief explanation. He was suspected to have connections with the Maoist, like he is having an organization. They feel that this organization is having connection with the Maoist, so he was arrested. Okay. He was sent to jail. There he had some health issues. Okay. After that, he denied to join in the hospital. Later, he was affected with COVID. Then he was joined in the hospital. After a few days, he got cardiac arrest and he was on the ventilator and he died yesterday. ఓకే. ఇది స్టోరీ యాక్చువల్‌గా ఏంటి, ఆయనకి ఒక గ్రూప్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ మావోయిస్టులతో సంబంధం ఉంది అని చెప్పి విత్ ప్రూఫ్ సో ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఏమైంది, జైల్లో పెట్టారు. ఆయన హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఆయన ఆరోగ్యం పాడైంది. తర్వాత ఆయన జైల్లోనే చనిపోవడమే నాకు బెటర్ తప్ప నేను హాస్పిటల్‌కి వెళ్ళను అని చెప్పారు. దాని తర్వాత ఏంటంటే ఆయనకి కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. తర్వాత ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేశారు. తర్వాత కార్డియాక్ అరెస్ట్ వచ్చి వెంటిలేటర్‌లో పెట్టారు. కొన్ని రోజులకి ఆయన చనిపోయారు నిన్న. ఓకే. సో ఇది. అయితే now what we have to see? We have to see what is his role, why he was suspected to have connection with the Maoist, why he was arrested, why he got the health issues in the jail, and why he died. All these reasons we have to discuss in brief now. అయితే ఫస్ట్ మనం చూద్దాం. ఓకే. సస్పెక్టెడ్ అని చెప్పాను. సో వాట్ ఈస్ ద కేస్ when he was accused? Okay. So first we'll see why he was accused. He was accused in the Bhima Koregaon. Okay, Bhima Koregaon case. So this is the name of a place. We'll discuss about this case briefly today itself. So when he was accused in the Bhima Koregaon case. What is this case is about? It is about the violence, caste violence case. Okay. Here it was a clash between two castes. Okay. When it broke out, it was on December 31st, 2017. There was a big gathering, and on 1st Jan 2018, there was a clash. Okay. సో యాక్చువల్‌గా ఎందుకని ఇతన్ని అరెస్ట్ చేశారు? భీమా కొరేగాం కేసులోని అరెస్ట్ చేశారు. ఇదేంటి, క్యాస్ట్ గురించి 2 క్యాస్ట్‌ల మధ్యన వైలెంట్‌గా క్లాషెస్ జరిగాయి. ఎప్పుడు జరిగింది అంటే December 31st, 2017 ఒక బిగ్ గ్యాదరింగ్ జరిగింది. దాంట్లో జరిగిన స్పీచెస్ ఏవైతే ఉంటాయో ఆ స్పీచెస్ వల్లే నెక్స్ట్ డే ఇలా క్లాష్ అయింది అన్న ఉద్దేశంతో January 1st, 2018లోని క్లాష్ జరిగింది. దానికి రీజన్ వీళ్ళు December 31st, 2017లో ఇచ్చిన స్పీచెస్ ఏవైతే ఉన్నాయో అవి రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. దానివల్లే క్లాషెస్ జరిగాయి అని చెప్పి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే. చాలా మంది, నాట్ జస్ట్ హిమ్, మెనీ పీపుల్ వర్ అరెస్టెడ్ అండర్ దిస్ కేస్. ఓకే. హీ ఈస్ వన్ ఆఫ్ ద పర్సన్ అమాంగ్ దెమ్. So this is the reason why he was arrested. Okay. So they feel that his group is having connections with the Maoist. So he was arrested under this case. He was accused under this case and then he was arrested. Okay. On October 9th, 2020 in Ranchi, he was ఓకే. ఎప్పుడు జరిగింది అది గొడవ అనేది ఎప్పుడు జరిగింది మనకి జనవరిలో జరిగింది. అయితే తర్వాత ఏమైంది, అక్టోబర్ 2020 రాంచీలోని he was arrested stating that he has involvement with that issue. Okay. And he was sent to jail. So what is the name of the jail? Taloja jail. Okay. So he was sent to the Taloja jail. And who has done the investigation, like who has accused చేశారు ఇవన్నీ చెప్తున్నాం కదా. It was done by the National Investigation Agency. So immediately he was not for more days with this agency. Immediately he was sent to the jail. అరెస్ట్ చేయడం అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు చేశారు. బట్ వెంటనే ఆయన్ని జైలుకి పంపించేశారు, తలోజా జైలుకి పంపించేశారు. ఓకే. నౌ తలోజా జైలుకి వెళ్ళిన తర్వాత ఏమైంది, హిస్ హెల్త్ స్టార్టెడ్ డిటోరియేటింగ్. ఓకే. హెల్త్ ఇష్యూస్ అన్నవి స్టార్ట్ అయ్యాయి.
ఏమేమయ్యాయి అంటే రకరకాల హెల్త్ ఇష్యూస్ ఆయనకు వచ్చాయి. హియరింగ్ లాస్, పార్కిన్సన్ డిసీజ్, లిమ్స్ కానివ్వండి, ఆయన బ్యాక్ పెయిన్ రావడం, లూజ్ మోషన్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ అన్ని కూడా ఆయనకి రావడం అనేది మొదలైంది. అయితే ఆయన మెడికల్గా పెట్టుకున్నారనమాట. ఏమని పెట్టుకున్నారు, ప్లీ పెట్టుకున్నారు. హీ వాంట్ ఏ మెడికల్ బెయిల్, హీ వాంట్ టు గో అవుట్, హీ వాంట్ ఏ ఇంటరిమ్ బెయిల్, but it was rejected. His plea for the interim bail was rejected. Okay. Later he got COVID, as I have told you, he was tested positive. Then he was sent to the private hospital, and the judges told that he'll stay in the private hospital and he'll take the treatment. But after a few days, he got cardiac arrest and he died yesterday. Okay. So if we see here, why the interim bail was rejected. Okay. 2020లోని మనకి రాంచీలోని ఆయన అరెస్ట్ చేశారు. ఓకే. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు అరెస్ట్ చేసి ఆయనకి తలోజా జైలుకి పంపించడం అనేది జరిగింది. అక్కడే ఉన్నారు. ఓకే. తర్వాత ఆయనకి మెల్లగా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అలా స్టార్ట్ అయ్యాయి. రెండు వైపులా కూడా హియరింగ్ లాస్ రావడం, పార్కిన్సన్ డిసీజ్ రావడం, ఇవన్నీ కూడా స్టార్ట్ అయింది ఆయనకి. లిమ్ ప్రాబ్లమ్స్, బ్యాక్ ప్రాబ్లమ్స్. అయితే ఆయన ఏం పెట్టుకున్నారంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఓకే ఆయన ఏమని చెప్పారు, బాంబే హైకోర్టుకి ఎప్పుడైతే ఆన్లైన్లో ఉన్నప్పుడు అన్ని ఆన్లైన్లోనే కదా జరిగాయి కాన్ఫరెన్స్ అన్ని కూడా ఏవైతే మనకు జరిగాయో లైక్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కోర్ట్. బాంబే హైకోర్టుకి ఆయన ఏమని ప్లే పెట్టుకున్నారంటే నేను మీరు చెప్పే ఏదైతే ఉందో అక్కడికి నేను వెళ్ళను, ఆ హాస్పిటల్కి వెళ్ళే బదులుగా ఐ ప్రిఫర్ టు డై హియర్ ఓన్లీ ఇన్ ద జైల్ అని చెప్పారు అనమాట. నా హెల్త్ అనేది చాలా పాడైంది ఇక్కడికి వచ్చిన తర్వాత, జైలుకి వచ్చిన తర్వాత అని మెన్షన్ చేసుకున్నారు. అయితే ఆయనకి ఇంటరిమ్ బెయిల్ ఇమ్మని చెప్పి బెయిల్ ఇమ్మని చెప్పారు మెడికల్ పరంగా. అయితే ఏమైంది, ఆ బెయిల్ని రిజెక్ట్ చేశారు. ఓకే. దాని తర్వాత ఆయన కోవిడ్ పాజిటివ్ వచ్చింది. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసినా కూడా ఆయన కార్డియక్ అరెస్ట్ వచ్చి చనిపోయారు. అయితే అసలు ఈ బెయిల్ని ఎందుకని రిజెక్ట్ చేశారు అంటే వాళ్ళు చూపించిన రీజన్ ఏంటి, ప్రైమా ఫేసి. ఈ ప్రైమా ఫేసి అంటే మీనింగ్ ఏంటి అంటే మొదటిసారి ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాల మీద బేస్ అయ్యి అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, అంటిల్ ఇట్ ఈస్ ప్రూవెన్ అదర్వైజ్. ఓకే. ది బేస్ ఆన్ ద ఫస్ట్ టైం ఎవిడెన్స్ అంటిల్ ఎనీ అదర్ రీజన్ ఇస్ ప్రూవ్. ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు రాంగ్ అని చెప్పి, ఓకే, అండ్ నేను నిన్ను అరెస్ట్ చేశాను. అయితే ఈ ప్రైమా ఫేసియా ప్రకారం ఏంటి, నువ్వు రాంగ్ కాదు రైట్ అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకున్నంత వరకు కూడా ఐ హ్యావ్ ద రైట్ టు అరెస్ట్ యూ. ఓకే. సో బేస్డ్ ఆన్ దాట్ ఆ రీజన్ మీద ఆయన్ని అరెస్ట్ చేశారు. ఓకే. అయితే ఈ ప్రైమా ఫేషియా మీద ఆయన ఏం చెప్పారు అంటే ఇప్పుడు ఇతన్ని కానీ రిలీజ్ చేశాము అంటే ఓకే, మెయిన్ ఏంటి, హీ హ్యాస్ ఇన్వాల్వ్మెంట్ విత్ మావోయిస్ట్ గ్రూప్స్ అని చెప్పారు కదా. సో ఇతను ఓకే, దిస్ పర్సన్ and the other members of his group, they are having a conspiracy. వాళ్ళు ఒక కాన్స్పిరసీ అనేది చేస్తున్నారు. దేనికి, టు క్రియేట్ అన్రెస్ట్, గొడవలు అవి వైలెంట్ యాక్టివిటీస్ చేయడానికి త్రూ అవుట్ ద కంట్రీ మొత్తం చేయడానికి చూస్తున్నారు. దేనికోసం అంటే అగెయిన్స్ట్ ద గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా వాళ్ళు గొడవలు అవి చేసే అవకాశం ఉంది కాబట్టి, అంటే గవర్నమెంట్ని తీసేయడానికి, రూలింగ్ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా వాళ్ళు చేయడానికి చూస్తున్నారు. యూజింగ్ పొలిటికల్గా కానివ్వండి, మజిల్ పవర్ యూజ్ చేసి కానీ వాళ్ళు అలా చేయడానికి చూస్తున్నారు. సో ఆన్ దాట్ రీజన్ ఇప్పుడు రిలీజ్ చేయడం అనేది, బెయిల్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రైమా ఫేషియల్ రీజన్ చూపించారు. అండ్ కోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఇంకా అతనికి బెయిల్ అన్నది రాలేదు, బెయిల్ అన్నది ఆయనకి క్యాన్సిల్ చేశారు. ఎందుకని, ఇఫ్ వి రిలీజ్ హిమ్ దెర్ ఇస్ అ ఛాన్స్ దాట్ దే may create unrest in the country to overthrow the government. This is the reason they have shown as prima facie. Because of that reason his bail was rejected, he was not given the bail. Okay. And he refused to go to take treatment in the hospital. He said that it's better if I die here rather than going to the hospital. So this is what happened. Okay. ఆయనకి బెయిల్ ఇవ్వకపోవడం కారణం అది, అండ్ ఆయన చనిపోవడానికి ఇవన్నీ స్టెప్స్ అనమాట, ఒకటి జరిగాయి. ఓకే. సో అయితే ఇప్పుడు ఫస్ట్ ఏంటి చెప్పారు రీజన్ అనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ మనం ఏం చూడాలి అంటే ఆయన గురించి ఇదంతా న్యూస్లో ఈ ఆర్టికల్ ప్రకారం వచ్చింది. బట్ ఆయన ఎవరు యాక్చువల్గా, ఆయన చేసిన వర్క్స్ ఏంటి, ఆయన్ని సపోర్ట్ చేసే పీపుల్ ఏం మాట్లాడుతున్నారు అవన్నీ కూడా మనం చూడాలి. ఓకే. సో ఇఫ్ యూ సీ హియర్ దీస్ ఆర్ ద స్టెప్స్. ఓకే. June 2018, August 22nd, Pune station name. Here FIR was booked on his name. Later he asked to grant protection against the arrest. Okay. Next he asked to squash the FIR, but it was rejected by the High Court. FIR ఫస్ట్ నోట్ చేశారు, తర్వాత అరెస్ట్ చేయడానికి అరెస్ట్ అవ్వకుండా ప్రొటెక్షన్ అనేది కావాలని చెప్పితే ఇచ్చారు. నెక్స్ట్ హైకోర్టుకి ఈ FIRని తీసేయమన్నారు, బట్ FIR తీయడానికి అవ్వదు అని చెప్పి హైకోర్టు రిజెక్ట్ చేసింది. తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి తలోజా జైలుకి పంపించారు. దాని తర్వాత ఏమైంది, ఇంటరిమ్ బెయిల్ని రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ ఆయన ఒక స్ట్రా అండ్ సిప్పర్ కావాలి అన్నారు.
అవి లేవని చెప్పారు. తర్వాత ఆయనకి మళ్ళీ ప్రొవైడ్ చేశారు అవి. ఓకే. నెక్స్ట్ డిసెంబర్ 4థ్ ఆయనకి స్ట్రాయింట్ సిప్పర్ ఇచ్చారు. తర్వాత మార్చ్ అంటే ఈ సంవత్సరం మార్చ్ 2022లోని మళ్ళీ బెయిల్‌ని రిజెక్ట్ చేశారు. మెడికల్ బెయిల్ ఏదైతే ఆయన పెట్టుకున్నారో మళ్ళీ రిజెక్ట్ చేశారు. ఓకే. నెక్స్ట్ హి మూవ్స్ హైకోర్ట్ ఇన్ అపీల్. నెక్స్ట్ ఏమైంది? మహారాష్ట్ర గవర్నమెంట్ హైకోర్ట్ ఆర్డర్స్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ టు ఫైల్ హిస్ మెడికల్ రిపోర్ట్. అప్పుడే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ వచ్చారు. వచ్చి దే హ్యావ్ టోల్డ్ దట్ హీ హాస్ ఫ్యూ ఎయిల్మెంట్స్, హెల్త్ ఇష్యూస్ అన్నవి ఉన్నాయి అని చెప్పారు. ఏంటి? హియరింగ్ ప్రాబ్లమ్ కానివ్వండి, లిమ్స్ ప్రాబ్లమ్ కానివ్వండి, బ్యాక్ బోన్ ప్రాబ్లమ్. ఓకే. అండ్ లూజ్ మోషన్స్ ఆఫెన్‌గా రావడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్‌ని సబ్మిట్ చేశారు. ఓకే. అండ్ ఆయనకి వీల్ చైర్ ఆర్ వాకింగ్ స్టిక్ అంటే సపోర్ట్ అన్నది కావాలి. హీ కెనాట్ వాక్ వితౌట్ దెమ్ అని చెప్పి కూడా చెప్పారు. ఓకే. నెక్స్ట్ హీ మెన్షన్డ్ ఆయన ఏం చెప్పారు? నేను ఇక్కడ ఉంటే ఏమి తినలేకపోతున్నాను. ఐఎమ్ ఈటింగ్ లెస్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు లివ్ హియర్ అని చెప్పి చెప్పుకున్నారు ఆయన. ఓకే. నెక్స్ట్ ద కోర్ట్ ఆస్క్డ్ హిమ్ టు షిఫ్ట్ టు ద ప్రైవేట్ హాస్పిటల్. There he was tested COVID positive, and after that he remained in the hospital and he got the cardiac arrest and he was put on ventilator, and after that on July 5th he passes. Okay. Now, what is the reason they have shown? As I have told you, there are reasonable grounds on believing that the accusation of commission of the offences punishable under chapter 4 and 5. ఈ చాప్టర్ 4 అండ్ 5 కింద ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అందులో గాని వాళ్ళని అరెస్ట్ చేస్తే బెయిల్ అన్నది ఇవ్వడానికి కుదరదు. సో ఈ చాప్టర్ 4 అండ్ 6 అంటే ఏంటి? ద చాప్టర్ 4 డీల్స్ విత్ ద పనిష్మెంట్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. Chapter 6 is about the terrorist organizations of the unlawful activities ప్రివెన్షన్ యాక్ట్ అగేన్స్ట్ ద అప్లికెంట్ ఈస్ ప్రైమా ఫేషియా ట్రూ. ఏదైతే ప్రైమా ఫేషియా ఆయన గురించి పెట్టారో అది నిజం. సో బెయిల్ అన్నది ఇవ్వడం అవదు, బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్పి బెయిల్ ని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే. కన్సిడరింగ్ ద ఎక్స్ప్రెస్ వే ఇంపోజ్డ్ బై సెక్షన్ సో అండ్ సో సెక్షన్ అండర్ దిస్ చాప్టర్ 4 and 6 he cannot be released on bail. సో ఈ చాప్టర్స్ ప్రకారంగా చాప్టర్ 6 and 5 and 6 ఏం డీల్ చేస్తున్నాయి? టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి సంబంధించింది. అయితే ఈయనకి వాటితో లింక్ ఉందని చెప్పి చెప్పారు కదా మావోయిస్టులతో. సో బేస్డ్ ఆన్ దట్ హీ కెనాట్ బి గివెన్ బెయిల్ అని చెప్పి బెయిల్ ని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. This is so far related to the article. So we'll see actually who he is and what he has done. Okay. So his actual name is Father Stanislaus Lord Swami. Okay. And he is popularly known as Father Stan Swami. He is a priest and he is a person who worked for the tribals. Okay. He worked for the voiceless people. He worked for the rights of the people. ఓకే. ఆయన ఎప్పుడు కూడా ఎవరైతే రైట్స్ కానివ్వండి, లా ఎవరైనా సరే చూడండి కొందరికి వాళ్ళకి వాళ్ళ రైట్స్ తెలియదు. బట్ దే విల్ బి అరెస్టెడ్. సచ్ పీపుల్ హీ వర్క్. ఎవరైతే అండర్ ట్రయల్ లో ఉంటారో అలాంటి అండర్ ట్రయల్ లో ఉన్న వాళ్ళ కోసం ఆయన వర్క్ చేశారు. బట్ ఆల్ ఫీల్ బ్యాడ్ దాట్ హీ డైడ్ వెన్ హీ వాజ్ అండర్ ట్రయల్. అంతమంది అండర్ ట్రయల్ లో ఉన్న వాళ్ళ కోసం ఆయన వర్క్ చేసి ఆయన అండర్ ట్రయల్ లో ఉన్నప్పుడు చనిపోయారు అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు అనమాట. సో వాట్ ఆర్ ద థింగ్స్ హీ ఆల్వేస్ ఫాట్ ఫర్? హీ ఫాట్ ఫర్ జల్, జంగల్, జమీన్. దీస్ ఆర్ ద థింగ్స్ హీ ఆల్వేస్ ఫాట్ ఫర్ ద ట్రైబల్ పీపుల్. ఓకే. సో ఏంటి జల్, జంగల్, జమీన్ అంటే ఏంటి? జల్ అంటే ఏంటి? మనకి వాటర్. జంగల్ అంటే ఏంటి? ఫారెస్ట్. Jameen ante enti land. So these are the three things for which he fought on behalf of the tribal people, for the rights of the tribal people. He is the person always he used to fight for them. Okay. So if we see about him, he was born in Tiruchirappalli. It's in the Madras presidency. మనకి ఇప్పుడు తమిళనాడు, ఆంధ్ర అలా అన్నాం. బట్ బిఫోర్ ఇండిపెండెన్స్ యూస్ టు కాల్ లైక్ మద్రాస్ ప్రెసిడెన్సీ. సో హీ వాస్ బోర్న్ in 1937 on April 26. This is about his birth. He was born in Madras presidency on this date. Okay. So he is the person who worked for the rights of the people. Those who don't have proper knowledge about their rights, don't know properly about the laws, for them he used to fight for them. He used to fight for the voiceless people. Okay. But he was suspected under this case and he was arrested, and as he didn't get the bail due to some of the health issues, he died. ఓకే. నౌ ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఆయన ఏదైతే కేసులోని బుక్ చేశారో, ఏ కేసులో బుక్ చేశారో? భీమా కొరేగాం కేసు అని చెప్పాను. సో హిస్టారికల్ గా దాని ఇంపార్టెన్స్ ఏంటి? అసలు భీమా కొరేగాం అన్నది అసలు ఎందుకు అక్కడ క్లాషెస్ అన్న వచ్చింది? విఎల్సి నౌ. ఓకే. నౌ
if you see the Bhima Koregaon. So what is this name actually? It is a small village. Okay, ఇది ఒక చిన్న విలేజ్ తాలూకా పేరు. ఎక్కడ ఉంది ఇది? In the Pune district. In the Pune district of Maharashtra. Okay, so this is a small place in the Pune district of Maharashtra. Here on January 1st, 1818. So exactly చూడండి ఒక century back ఇది. Dalit dominated బ్రిటిష్ ఆర్మీ. అప్పుడు మనం ఎవరైతే ఇండియన్స్ ఉండేవారో దే యూస్ టు వర్క్ అండర్ ద బ్రిటిష్ ఆర్మీ, రైట్? సో హియర్ ద దళిత్ డామినేటెడ్ బ్రిటిష్ ఆర్మీ ఇట్ ఫాట్ అగైన్స్ ద పేష్వా ఆర్మీ. ఓకే, సో హియర్ దే డిఫీటెడ్ ద పేష్వా ఆర్మీ. సో హూ వన్ ద బ్యాటిల్ హియర్? ద దళిత్ డామినేటెడ్ బ్రిటిష్ ఆర్మీ వన్ ద బ్యాటిల్. ఎందుకని వాళ్ళు పేష్వాకి అగైన్స్ట్ గా ఫైట్ చేశారు? బికాజ్ ఏవైతే పేష్వా అప్పుడు ఉండేవారో వాళ్ళు చాలా ఇంజస్టిస్ చేసేవారు. ఎవరికి? ఈ దళిత్స్ కి. సో వీళ్ళు ఏం చేశారు? బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ అయ్యి వాళ్ళతో దే ఫాట్ అగేన్స్ట్ ద పేష్వా ఆర్మీ అండ్ దే వన్ ద బ్యాటిల్. సో వాళ్ళు అప్పుడు గెలిచారు. గెలిచిన తర్వాత ఏమైంది? బ్రిటిష్ వీళ్ళకి దళిత్ డామినేటెడ్ ఆర్మీ పేరు మీద ఒక పిల్లర్ ని పెట్టింది అనమాట. ఒక పిల్లర్ ని స్థాపించింది. సో ఏంటి దాని పేరు? విజయ్ స్తంభ్. అంటే ఇట్ టెల్స్ అబౌట్ ద విక్టరీ. విజయ స్తంభం అన్నది ఒకటి పెట్టింది. అంటే మీనింగ్ ఏంటి మనకి? విజయం అంటే తెలుసు కదా, విక్టరీ పిల్లర్. ఓకే, దిస్ వాస్ ఇన్స్టాల్డ్ బై ద ఈస్ట్ ఇండియా కంపెనీ. హూ ఇన్స్టాల్డ్ ఇట్? ఇట్ వాజ్ ఇన్స్టాల్డ్ బై ద ఈస్ట్ ఇండియా కంపెనీ టు రిమెంబర్ ద గ్రేట్ వారియర్స్. ఎవరైతే దళిత్ డామినేటెడ్ ఆర్మీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన వర్క్ ఏదైతే ఉందో వాళ్ళకి ట్రిబ్యూట్ ని పే చేస్తూ ఈ పిల్లర్ ని అక్కడ పెట్టారనమాట. సో ఎవ్రీ ఇయర్ January 1st ఈ వీళ్ళు వెళ్ళి ఎప్పుడు కూడా అక్కడ లైక్ దే యూస్ టు పే రెస్పెక్ట్ టు దెమ్. ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ కూడా రెస్పెక్ట్ ని పే చేస్తారు. అయితే ఏమైంది? January 2018 లో, అంటే ఎప్పుడు మనకి ఇక్కడ January 1818, ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ అ సెంచురీ. ఇట్ మీన్స్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 100 years on January 2018, 1st January, they have planned to have celebrations. Okay, and there was a very large gathering than any other year because as it was the 100th year, there was a very large, sorry, century అంటున్నానంటే 200 అండి. 2 centuries, 2 centuries అయిన తర్వాత 200 years తర్వాత. ఓకే, 200 years తర్వాత large gathering because after 200 years they are celebrating this. There was a very large gathering and there was a violent clashes there. Okay, సో మనం ఒకసారి ఫస్ట్ నుంచి చూద్దాం. భీమా కొరిగాం అనేది ఒక చిన్న విలేజ్. ఇక్కడ ఈ దళిత్ డామినేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేష్వా ఆర్మీ వాళ్ళని ఓడించారు. ఓడించినందుకు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి జ్ఞాపకంగా, వాళ్ళ విక్టరీకి జ్ఞాపకంగా ఒక పిల్లర్ ని పెట్టారు. దాని పేరు ఏంటి? విజయస్తంభం. ఎవరు ఇన్స్టాల్ చేశారు? ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. అయితే ఇది January 1st ఎవ్రీ ఇయర్ వీళ్ళు వెళ్ళి అక్కడ ట్రిబ్యూట్ ని పే చేస్తూ ఉంటారు అనమాట, రెస్పెక్ట్ ఇస్తూ. అయితే 200 years అయింది కాబట్టి 2018 లో ఏమైంది? మళ్ళీ వాళ్ళు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. సో చాలా మంది గ్యాదర్ అయ్యారు. అప్పుడు ఏమైంది? ఆ రోజు చాలా వైలెంట్ క్లాషెస్ అన్నవి జరిగాయి. అయితే ఇంత బాగా చేసుకోవాలన్నప్పుడు ఎందుకు వైలెంట్ క్లాషెస్ అన్నవి వచ్చాయి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్? ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో క్లాషెస్ రావడానికి కారణం ఏంటి అంటే బిఫోర్ దాట్ డిసెంబర్లో, ఓకే, ఏమైంది? December 29th ఏం జరిగింది అంటే గోపాల్ మహర్ ఈయన తాలూకా మెమోరియల్ ఏదైతే ఉందో దానికి డిస్రెస్పెక్ట్ అన్నది జరిగిందనమాట. ఓకే, దే డిసిక్రేటెడ్ దాట్. ఇట్ వాజ్ డిసిక్రేటెడ్ అంటే ఏంటి? అవమానపరిచే విధంగా డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఏదో చేశారు. సో దానివల్ల కోపం వచ్చి నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడైతే నెక్స్ట్ డే December 30th వాళ్ళు ఎప్పుడైతే ఒక బిగ్ గ్యాదరింగ్ లాగా చేసుకున్నారు. బిఫోర్ దట్ సెలబ్రేషన్స్ దే హ్యాడ్ ఎ గ్యాదరింగ్ అండ్ దేర్ ద స్పీచెస్ వైలెంట్. ఈ స్పీచెస్ ఏవైతే ఉన్నాయో ఇవి వైలెంట్ గా ఉన్నాయి. సో ఇదే రీజన్ నెక్స్ట్ మళ్ళీ Jan 1st క్లాషెస్ అవ్వడానికి కారణం కూడా అదే. ఓకే, సో దిస్ ఇస్ ద రీజన్ అని చెప్పి ఏం చేశారు? వీళ్ళని ఫ్యూ మెంబర్స్ ని వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో దాట్ ఈస్ ద రీజన్ విచ్ వాజ్ షోన్ టు అరెస్ట్ దిస్ పర్సన్ ఆల్సో. ఓకే, so what happened here in the clashes? One person died and many were injured and many people injured. Okay, so ఏం జరిగింది?
డిసెంబర్ 29న గోవింద్ గోపాల్ మహర్ మెమోరియల్ ఏదైతే ఉందో అది అవమానపరిచే విధంగా చేశారు. సో ఏమైంది నెక్స్ట్ డే వాళ్ళు గ్యాదరింగ్ చేసుకొని స్పీచెస్ ఏవైతే ఉంటే చాలా వైలెంట్‌గా ఇచ్చారు. ఆ స్పీచెస్ వైలెంట్‌గా ఉండడం వల్లనే జనవరి 1న క్లాష్ అనేది జరిగింది. ఆ క్లాష్‌లో ఒక మనిషి చనిపోయారు అండ్ చాలామంది ఇంజ్యూర్ అయ్యారు. సో దీనికి ఎవరైతే స్పీచెస్ ఇచ్చారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళే రీజన్ అని చెప్పి వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. అండ్ వాళ్ళతో ఈయనకి సంబంధం ఉంది అని చెప్పి, ఆ మావోయిస్టులతో కూడా సంబంధం ఉందని చెప్పి, ఆ రీజన్స్ చూపించి ఇతన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే. ఇది పూర్తిగా హిస్టారికల్‌గా దీని వెనకాతల ఉన్న రీజన్ ఇది. ఓకే. The next topic is cities along rivers urged to include conservation plans. ఏదైతే గంగా రివర్ ఉందో, we know that గంగా has many tributaries. Tributaries అంటే ఏంటి? Small river which joins the big river and drains all its water into the main river. Okay, so we know that we have different tributaries to Ganga. So along each of the tributaries there are many cities. అంతే కదా. ఇప్పుడు ఒక గంగా రివర్ ఉంది. It is flowing through different states. Okay, and in each state we have different districts. Along the river and along its tributaries we have many cities కదా. ఇప్పుడు ఒక రివర్ ఉంది, అది చాలా స్టేట్స్ నుంచి మనకు ఫ్లో అవుతుంది. అప్పుడు దాని ట్రిబ్యూటరీస్ మీద మనకి సిటీస్ ఉంటాయి అండ్ ఆ రివర్ బ్యాంక్ మీద కూడా మనకు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ రివర్ బ్యాంక్ మీద ఏవైతే సిటీస్ ఉంటాయో, వెన్ దే ఆర్ గోయింగ్ టు డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉంటుందో, మాస్టర్ ప్లాన్ ఉంటుంది కదా, ఈ సిటీ డెవలప్మెంట్ కి మనకి మాస్టర్ ప్లాన్ అన్నది ఉంటుంది కదా. సో వాట్ ఆర్ ద థింగ్స్ దే హ్యావ్ టు ఇంక్లూడ్ ఇన్ దిస్ మాస్టర్ ప్లాన్ ఈస్ డిస్కస్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. Okay, so here they have mentioned about the Clean Ganga mission. We'll even see about this Clean Ganga mission. Okay, so first we'll see what's there in this article. Okay, so what they have mentioned as per this mission, okay, as per the mission they have said that rivers, whatever cities are there on this river bank Ganga, they have to incorporate, okay, they have to incorporate in their master plan river conservation plan. They cannot just see only about the development of the city, they even have to include the river conservation plan when they prepare their master plan. Okay, when you're going to prepare your master plan, you have to take care about the river also. You have to include the river conservation plan. మీరు ఎప్పుడైతే మీ సిటీ డెవలప్ చేసుకోవడానికి చూస్తున్నారో, దాంతో పాటు రివర్ని ఎలా కన్జర్వ్ చేయాలి, ఎలా స్పాయిల్ అవ్వకుండా చూసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అవన్నీ కూడా మీరు అందులోని ఇంక్లూడ్ చేయాలి అని చెప్పారు. సో all this is according to the National Mission for Clean Ganga. ఓకే, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ప్రకారంగా మీరు ఏవైతే సిటీస్ రివర్ బ్యాంక్ మీద ఉన్నాయో వాటిని మీరు కన్స్ట్రక్ట్ చేయాలి అని కూడా, మీరు డెవలప్మెంట్స్ అన్నవి కూడా మీరు చేయాలి అని చెప్తున్నారు. సో నౌ వీల్ సీ హియర్ వాట్ ఆర్ ద నెసరీ స్టెప్స్ దే హ్యావ్ మెన్షన్ టు బి టేకెన్. ఈ రివర్ కన్జర్వేషన్ అని చెప్తున్నాం, అయితే ఈ ప్లాన్ లో అసలు ఏమేమి ఉంటాయి అన్నది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ the main thing which they have to consider is river sensitive plan. Whatever you are doing, it shouldn't hurt the river. Okay, it shouldn't hurt the places around the river. So here you have to see you have to consider about two things. One is encroachment, other is land ownership. Okay, ఎంక్రోచ్మెంట్ అంటే ఆల్రెడీ ఏదైతే ల్యాండ్ ఉందో దాన్ని ఎవరో ఒకరు ఆక్యుపై చేసుకొని ఉండడం. ల్యాండ్ ఓనర్షిప్ అంటే ఏంటి, పర్టికులర్ గా పట్టాది ఉంటూ వాళ్ళు కొనుక్కున్నట్టు రిజిస్టర్ అయ్యి ల్యాండ్ ఉండవు. సో ఈ రెండు విషయాలని కూడా మీరు కన్సిడర్ చేయాలి. ఓకే, నా ఇప్పుడు సరే చూసారు, ఎక్కడైనా సరే ఎంక్రోచ్ అయ్యి ఉంది, వాళ్ళని ఆక్యుపై చేసుకున్న వాళ్ళని మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోమంటే కుదరదు కదా. సో ఏం చేయాలి మీరు, సిస్టమాటిక్ రీహాబిలిటేషన్ హ్యాస్ టు బి డన్. ఇట్ మీన్స్ యూ కెనాట్ జస్ట్ send the people out of there. If some people have encroached the place or they have occupied the place, you cannot say them to get out of that. You have to provide them again another source. Okay, so in the systematic rehabilitation, what are the things you have to see? You have to see alternative livelihood. If the people are based completely on the river banks, you have to, if you are going to send them to other place, you have to provide them with the alternative livelihood, right? Alternative livelihood. If I am based here, I live along the river bank, I am dependent on fishing. So if you ask me to go and live in the city center, then I cannot survive because what I know is only fishing. So you have to provide me with the other livelihood. రివర్ బ్యాంక్స్ లో ఉన్న వాళ్ళు చూడండి, ఇక్కడ ఫిషింగ్ కానివ్వండి అలాంటి యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు వేరే ప్లేస్ కి వెళ్ళిపోమని చెప్తున్నారు అక్కడ నుంచి ఖాళీ చేసి. మరి అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవనాధారం అన్నది మారిపోతుంది కదా. సో వాళ్ళకి వేరే జీవనాధారం అన్నది కూడా మీరు ప్రొవైడ్ చేయాలి.
ఇక్కడ ఏం చేస్తున్నాం మనం వాళ్ళని రీలొకేట్ చేస్తున్నాము. దాంతో పాటు ఫుడ్ ప్లేస్ ఒకటి ఇస్తే సరిపోదు, వాళ్ళకి వేరే లైవ్లీహుడ్ ని కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ఏ గ్రౌండ్స్ మీద? ఎంపాథెటిక్ హ్యూమన్ సొల్యూషన్స్ అన్నవి చూడాలి. ఎంపాథెటిక్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారు? వాళ్ళ ప్లేస్ లో మీరుంటూ వాళ్ళు ఏం సఫర్ అవుతున్నారు అన్నది తెలుసుకుని మీరు దానికి తగ్గట్టుగా ప్రొవైడ్ చేయాలి. ఎంపతి అంటే ఏంటి? బై బీయింగ్ ఆన్ ద అదర్ పర్సన్స్ ప్లేస్ హూ ఇస్ సఫరింగ్. ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ ప్లేస్ లో ఉండి మనం ఆలోచించాలి. ఆ విధంగా మనం సొల్యూషన్స్ అనేవి తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఎవరెవరికి చెప్పారు? ఇప్పుడు ఇవి నేను చెప్తున్నాను కదా, ఈ సిటీస్ అని చెప్పి. సో విచ్ ఆర్ ద సిటీస్? నియర్లీ దే హ్యావ్ మెన్షన్డ్ 97 cities. So they come under how many states? Under 5 states. What are the 5 states they have mentioned? ఉత్తరాఖండ్. సో ఇప్పుడు రివర్ పాస్ అవుతుంది అని సిటీస్ అని చెప్పారు కదా, టోటల్ గా 97 సిటీస్ కోసం చెప్పారు. అయితే ఆ 97 సిటీస్ మనకి 5 స్టేట్స్ లో ఉన్నాయి. ఆ 5 స్టేట్స్ ఏంటి ఏంటి మెన్షన్ చేశారు? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. సో ఈ 5 స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి రివర్ ఏవైతే ఈ 5 స్టేట్స్ నుంచి పాస్ అవుతున్న రివర్ ట్రిబ్యూటరీస్ కానివ్వండి, లేకపోతే రివర్ బ్యాంక్ లో ఏవైతే సిటీస్ ఉన్నాయో, టోటల్ ఎన్ని చెప్తున్నారు? 97 ఉన్నాయి. వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ లో ఇవన్నీ కూడా పట్టించుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమేమి ఈ ప్లాన్ ఏదైతే చెప్తున్నామో ఇప్పుడు ఈ ప్లాన్ లో ఏమేమి ఇంక్లూడ్ చేయమని చెప్తున్నారు చూద్దాం. ఓకే, సో వాట్ డస్ ద ప్లాన్ షుడ్ ఇంక్లూడ్? వాళ్ళు ఇప్పుడు చేయబోయే మాస్టర్ ప్లాన్స్ లో ఏమేమి ఉండాలి? ఒకటి, clarity about the land ownership. Okay, you should know whether they are the land owners or the land is occupied or encroached. Land ownership మీద మంచి క్లారిటీ అన్నది ఉండాలి. Second thing is you have to protect the rivers. Okay, you have to protect how you are going to protect the rivers. You have to increase the green cover. Okay, అక్కడ ఏవైతే మనకి ఆల్రెడీ కాంక్రీట్ గా ఉన్నాయో, అంటే కన్స్ట్రక్షన్స్ చేసి ఉంటాయి కదా, రోడ్లు కానీ సిమెంట్ యూజ్ చేసిన స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి వాటి ప్లేస్ లో మీరు ఏం చేయాలి? గ్రీన్ కవర్ ని, అంటే చెట్లను ఎక్కువగా పెంచాలి, ట్రీస్ ని ఎక్కువగా పెంచాలి. సో దాట్ రివర్ బ్యాంక్ లో ఎప్పుడైనా సరే ట్రీస్ ఎక్కువ ఉంటే మనకి ఏమవుతుంది? ఫ్లడ్డింగ్ అన్నది తగ్గుతుంది. ఓకే, అండ్ సాయిల్ ఎరోషన్ అన్నది మనకి తగ్గుతుంది. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ట్రీ కవర్ along the river banks. You have to remove the concrete structures. మనకి అంత కాంక్రీట్ ఉంది అంటే మనకు వాటర్ వచ్చేది ఏది కూడా మనకి లోపలికి వెళ్ళదు, అండర్ గ్రౌండ్ లోకి. ఇఫ్ ఇట్ ఈస్ సాయిల్ ఆర్ శాండ్ ఓన్లీ దెన్ ఇట్ విల్ గో ఇన్ సైడ్. సో కాంక్రీట్ స్ట్రక్చర్స్ హ్యాస్ టు బి రిమూవ్డ్. నెక్స్ట్ ఫ్లోర్ రేషియో అని చెప్పారు. ఫ్లోర్ రేషియో ఏంటి? జనరల్ గా మనకి ఎక్కువ కూడా ఫ్లోర్ ఏరియా రేషియో, ఇది మనకి ఎక్కువ కూడా రివర్ సైడ్స్ లో ఏమైనా కన్స్ట్రక్షన్స్ అప్పుడు మనం ఇది కన్సిడర్ చేయాలి. ఏంటి అంటే ఎంత ల్యాండ్ లోని ఎన్ని ఫ్లోర్స్ బిల్డింగ్ ని మీరు కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకే, నార్మల్ ల్యాండ్స్ కన్స్ట్రక్ట్ చేయడం వేరు, అండ్ ఇఫ్ యూ కన్స్ట్రక్టింగ్ ఇట్ అలాంగ్ ద రివర్ బ్యాంక్ యూ హ్యావ్ టు సీ ఎంత ఏరియాలో ఎన్ని ఫ్లోర్స్ వరకు మీరు కన్స్ట్రక్ట్ చేయొచ్చు. బికాస్ ద శాండ్ హియర్ విల్ నాట్ బి టైట్ అండ్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం చూసుకుని చేయాలి ఎన్ని ఫ్లోర్స్ లేపుతున్నాం అనేది. సో ఇక్కడ ప్లాన్ లో ఇంకా మీరు ఏం కన్సిడర్ చేయాలి? ఫ్లోర్ ఏరియా రేషియో అన్నది కూడా చేయాలి. యూ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ద మాక్సిమం పర్మిసబుల్ లిమిట్. ఓకే, పర్మిసబుల్ లిమిట్ ఏదైతే ఎంత ఉందో అది కూడా మీరు కన్సిడర్ చేయాలి ఇన్ యోర్ ప్లాన్. ఓకే, what is the other thing they have to consider? They have to see the technology. Okay, they shouldn't mention that specific గా ఏది మ్యాండేటరీగా పెట్టకూడదు. ఓకే, సో ఏంటి స్పెసిఫిక్ టెక్నాలజీ అన్నది ఇట్ షుడెంట్ బి మ్యాండేటరీ, అంటే ఈ టెక్నాలజీ మీరు తప్పకుండా వాడాలి అని చెప్పి అలా మ్యాండేటరీగా ఎప్పుడు కూడా టెక్నాలజీని పెట్టకూడదు. Okay, it depends on the budget of the state, it depends on the requirement, it depends on their availability. You cannot ensure that, you cannot force them that you have to follow this particular technology in your development, but పెడితే మాత్రం మంచిది. ఓకే, క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ యూజింగ్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ. సో ఇక్కడ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అని చెప్తున్నారు. ఎటువంటివన్నీ మనకి స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీలో వస్తాయి? ఓకే, first just let's make these things clear, then I'll go deep into it. First thing what they need to have, first thing is they have to protect the rivers. Next thing is floor area ratio has to be checked. Okay, next thing is they can use technology but it shouldn't be mandatory. But they have to use the technology which is necessary, but it shouldn't be so much mandatory. Okay, so we'll see here what is the technology
they may use, which is widely used in the other parts of the world. మిగతా వరల్డ్ లో ఏవైతే టెక్నాలజీ యూస్ చేస్తున్నారో విచ్ ఇస్ బెనిఫిషియల్ ఇఫ్ దే యూస్ ఎటువంటి టెక్నాలజీస్ అన్నో మనం చూద్దాం. ఓకే, సో విచ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ, ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ, ఇప్పుడు కరెంట్ ఏవైతే టెక్నాలజీస్ యూస్ చేస్తున్నారో ఏంటవి? ఒకటి, శాటిలైట్ బేస్డ్ మానిటరింగ్ ఆఫ్ వాటర్ క్వాలిటీ. వాటర్ క్వాలిటీ ఎలా ఉంది అనేది శాటిలైట్స్ యూస్ చేసి మానిటర్ చేస్తున్నారు. మానిటరింగ్ ఆఫ్ వాటర్ క్వాలిటీ. ఓకే, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు చెక్ రివరైన్ ఏదైతే ఉందో ఇప్పుడు. ఓకే, రివరైన్ తాలూకా బయోడైవర్సిటీ ఏదైతే ఉందో ఆ బయోడైవర్సిటీ ఎలా ఉంది అన్నది మ్యాప్ చేయడానికి. బయోడైవర్సిటీ అంటే తెలుసు కదా మనకి, వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. టు మ్యాప్ దాట్ they are going to use the artificial intelligence. Okay, and third thing is big data and citizen science. Why do we need this? This is for monitoring the river health. River health ఎలా ఉంది, పొల్యూటెడ్ గా ఉందా, బాగుందా, అక్కడ aquatic animals ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మానిటర్ చేయడం కోసం they are going to use this. And other thing what they are going to use, అన్మాన్డ్ అంటే మనుషులు ఎవరు ఉంటారు అందులో, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. దేనికోసం ఇది? ఫర్ ఫ్లడ్ ప్లేన్ మ్యాపింగ్. సో దీస్ ఆర్ ద టెక్నాలజీస్, యూ కెన్ నోట్ దెమ్. ఓకే, చూడండి ఎటువంటి టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు, విచ్ ఆర్ ఆల్రెడీ బీయింగ్ యూజ్డ్ వరల్డ్ వైడ్ సక్సెస్ఫుల్ గా వరల్డ్ లోని యూజ్ చేస్తున్నారు. ఓకే, ఏంటి? ఫస్ట్ వన్ ఈ శాటిలైట్ బేస్డ్ మానిటరింగ్. శాటిలైట్స్ యూజ్ చేసి వాటర్ క్వాలిటీ ఎలా ఉందో చూస్తారు. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రివరైన్ బయోడైవర్సిటీ ఎలా ఉందో చూస్తారు. బయోడైవర్సిటీ ఈస్ ద వెరైటీ ఆఫ్ లైఫ్, ఎన్ని రకాల ప్లాంట్స్, యానిమల్స్, రకరకాల స్పీసీస్ ఏవైతే ఉన్నాయో దట్ వెరైటీ. బిగ్ డేటా అండ్ సైన్స్, సిటిజన్ సైన్స్ యూజ్ చేసి రివర్ హెల్త్ మానిటర్ చేస్తారు. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ యూజ్ చేసి ఫ్లడ్ ప్లేన్ మ్యాపింగ్ అనేది చేస్తారు. ఓకే, నౌ సో we have known about what is given in the article, what are the things they want to include in the master plan. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, గంగా మిషన్ ప్లాన్ అని చెప్పాను. సో ఈ గంగా మిషన్ ప్లాన్ అనేది ఏంటి అన్నది ఒకసారి ఫస్ట్ మనం చూద్దాం. ఓకే, ఇఫ్ యు టేక్ ద నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, what happens here? It is registered as a society. When it was registered as a society? 12th August 2011 it was registered. So this is registered as a society under this, and this is a implementation arm. So ఇప్పుడు ఇది ఏదైతే చేశారో under which department it will come? It will come under the implementation arm of National Ganga River Bank Authority. NGRB అంటే ఏంటి? నేషనల్ గంగా రివర్ బ్యాంక్ అథారిటీ. ఓకే, సో మనకి నేషనల్ మిషన్ గంగా ఏదైతే ఉందో అది మనకి 12th August 2011 యాజ్ ఎ సొసైటీగా దీన్ని రిజిస్టర్ చేశారు. అండ్ ఇట్ ఈస్ అన్ ఆర్మ్ ఆఫ్, ఇట్ ఈస్ ఏ సిగ్మెంట్ ఆఫ్ దిస్ NGRBA. బట్ ఈ NGRBA ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు. ఓకే, దీన్ని ఏం చేశారు? డిజాల్వ్ చేసేసారు. వెన్ వాజ్ ఇట్ డిజాల్వ్డ్? On 7th October 2016 it was dissolved. Okay, next after it was dissolved, what is the body which was constituted? మళ్ళీ ఏది కాన్స్టిట్యూట్ చేశారు దీని ప్లేస్ లోని? నేషనల్ కౌన్సిల్ ఫర్ రెజ్యునేషన్, ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ రివర్ గంగా. Okay, this was first registered under NGRBA, but NGRBA was dissolved in 2016. Again, they have constituted National Council for Rejuvenation, Protection and Management of River Ganga. Okay, so now we have this body, and now this National Mission of Clean Ganga is a part of this. Okay, it has on the whole 5 tiers. మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 tiers అన్నో మనకి ఉన్నాయి. 5 tiers ఏంటి అన్నది ఒక్కొక్కటి చూద్దాం. First one is National Ganga Council. Okay, so who is the chairman of this? Who is the chairperson of this? Our Prime Minister will be the chairperson of this National Ganga Council. So what is the second tier? It is Empowered Task Force. This is the second tier. Okay, here the chairman or the chairperson will be the
యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి. ఓకే, మనకు వాటర్ కి సంబంధించి ఏదైతే మినిస్ట్రీ ఉందో దాని మినిస్టర్ ఎవరైతే ఉన్నారో యూనియన్ మినిస్టర్, అతనే ఈ ఎంపవర్ టాస్క్ ఫోర్స్ కి చైర్మన్ గా అవుతారు. నేషనల్ గంగా కౌన్సిల్ కి ఎవరు చైర్మన్ గా అవుతారు? మన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆ టైంలో వాళ్ళు. థర్డ్ వన్ ఏంటి మనకి? నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఇది మనకి థర్డ్ టైర్. ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో దిస్ ఇస్ ద థర్డ్ టైర్. ఏంటి? నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. నౌ వాట్ ఈస్ ద ఫోర్త్ వన్? ఇట్ ఈస్ స్టేట్ గంగా కమిటీ. ఓకే, ప్రతి స్టేట్ ఏవైతే ఏ స్టేట్స్ ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి మనకి, ఏ స్టేట్స్ ద్వారా అయితే రివర్ గంగా ఫ్లో అవుతుంది ఆ స్టేట్స్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి? సేమ్ డిస్ట్రిక్ట్ గంగా కమిటీ. హియర్ విచ్ డిస్ట్రిక్ట్స్ విల్ బి ఇంక్లూడెడ్? The districts through which this river flows, respect to those districts only. So what are the 5 tiers? First one is National Ganga Council. The chairman will be Prime Minister. Empower Task Force. The chairman will be Union Minister of Jal Shakti. Third tier is National Mission for Clean Ganga, which we have discussed now. Fourth one is State Ganga Committee. Fifth one is District Ganga Committee. State and districts are with respect to the state and district through which the river is flowing. A river ఏ స్టేట్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఫ్లో అవుతుందో అవి మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేసుకుంటారు. Okay, this is the background. Now the next topic is survey of class 3 students to set baseline for literacy goals. This is a small topic. We have already clearly discussed about it yesterday. So ఇప్పుడు ఏదైతే చెప్పామో నేను టార్గెట్ ఏమని చెప్పాను, మనం యాక్చువల్గా 2025 ఉండాలి, బట్ దే హ్యావ్ పుష్డ్ ఇట్ 2 years. సో ఇప్పుడు ఎంత? 2026 to 27 కి they have to meet the particular target. So what is the target they have set? For a class 3 student, the student should be able to read, అండర్స్టాండ్. ఎలా అర్థం చేసుకోవాలంటే అది కూడా at the rate of 60 words per minute. ఒక నిమిషంలోని 60 words అర్థం చేసుకునే కెపాసిటీ అన్నది, అండర్స్టాండింగ్ అన్నది వాళ్ళకి పెరగాలి. నెక్స్ట్ రీడ్ అండ్ రైట్. దే షుడ్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ నంబర్స్. నెంబర్స్ ఎంతవరకు వాళ్ళు చదవగలగాలి, రాయగలగాలి? 9999 వరకు. ఓకే, అండ్ దే షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ మల్టిప్లికేషన్, సింపుల్ మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే థర్డ్ క్లాస్ అయిన పిల్లలు దే షుడ్ బి ఏబుల్ టు డూ దాట్. మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్ ని వాళ్ళు చేయగలగాలి. సో ఏంటి మనకి? చదవగలగాలి, రాయగలగాలి, 60 words per minute అర్థం చేసుకోగలగాలి, 9999 వర్డ్ నెంబర్స్ రాయగలగాలి, చదవగలగాలి, సింపుల్ మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్ ని చేయగలగాలి. ఓకే, ఇదంతా క్లాస్ 3 కి మనకి ఇచ్చిన టార్గెట్, అంటే ఆ గోల్ అనమాట, అది అచీవ్ చేయాలి అని చెప్పి. దిస్ ఇస్ ద గోల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఏం చెప్పాను? సమగ్ర శిక్ష స్కీమ్. దిస్ కమ్స్ అండర్ ద సమగ్ర శిక్ష స్కీమ్, centrally sponsored. So they have allocated a budget ఎంత? 2688 crores for this. Okay, and they need to achieve it by 2021 to 22 లో వీళ్ళు ఇంత allocate చేశారు బడ్జెట్ లో. సో they have to achieve it by 2026 to 27. Okay, now as we all know, ఒకసారి మనం నిన్న కూడా ఇది లాంచ్ చేశారు మిషన్ అని చెప్పాం కాబట్టి ఒకసారి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అన్నది ఒకసారి మనం చూద్దాం. రమేష్ పోఖ్రియాల్ నిషాంక్. Already yesterday also I have discussed you, so just remember the name. They are not going to ask us who is the education minister, but it is the basic thing that we have to know the different ministries. Okay, now so what are the things they want to achieve? Up to grade 3, as I have told you, they should have the basic skills, and from grade 3 onwards, after that they should be able to read and write. They should be both able to read and write. Okay, so what they have to do for that? They have to change the system or the method of teaching. Okay, ఇప్పుడు ఉన్నవి కంప్లీట్గా మార్చాలని కాదు, some new things has to be added, like the technology or the way of methods through which the students can easily understand. అలాంటి న్యూ మెథడ్స్ ని వాళ్ళు యాడ్ చేయాలి. నెక్స్ట్ థింగ్, ఇంకేం చేంజెస్ తేవాలి? మదర్ టంగ్. Whatever they are going to explain, they have to teach them in the mother tongue so that they'll be easily understood by the students. స్టార్టింగ్ లో మదర్ టంగ్ కాకుండా ఇంగ్లీష్ అవి టీచ్ చేయడం వల్ల వాళ్ళకి బేసిక్ కాన్సెప్ట్స్ లో కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల వాళ్ళకి కాన్సెప్ట్ అనేది మెయిన్ అర్థం కావట్లేదు. సో మదర్ టంగ్ ని ఎక్కువగా యూజ్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే, డిఫరెంట్ మెథడ్స్ ని
చేయాలి, యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ కూడా వాళ్ళ టార్గెట్ ఏదైతే ఉందో ఎక్కడి నుంచి వాళ్ళు సెట్ చేసుకుంటూ వస్తున్నారు, ప్రీ ప్రైమరీ లెవెల్ నుంచి. అంటే ఏంటి ప్రీ ప్రైమరీ అంటే మనం కిండర్ గార్డెన్ అంటాం కదా, KG1 KG2 LKG UKG అదే అనమాట. ఓకే, సో వాటిని ఏమని పిలుస్తారు, బాలవాటిక క్లాస్. ఓకే, బాలవాటిక క్లాసెస్. ఇక్కడ నుంచి కూడా వాళ్ళు స్పెసిఫిక్ గా టార్గెట్స్ అన్నవి ఎలా పెట్టుకుంటున్నారు, స్టేట్ వైజ్ టార్గెట్స్. దే ఆర్ గోయింగ్ టు సీ ద స్టేట్ వైజ్ టార్గెట్స్, నాట్ ఆన్ ద హోల్. యాజ్ అ స్టేట్ వైజ్ గా ఏ స్టేట్ ఎంత అచీవ్ చేసింది అని చెప్పి రైట్ ఫ్రమ్ ద ప్రీ ప్రైమరీ దే ఆర్ గోయింగ్ టు సెట్ ద గోల్స్. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ దే ఆర్ గోయింగ్ టు అచీవ్ బై 2026 to 27. థ్యాంక్ యూ.